ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎల్ఐసి వాళ్ళు 12th పాస్ అయిన వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఈ జాబ్స్కి బౌత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. జస్ట్ 10th తర్వాత ఇంటర్ డిప్లొమా, ఐటీఐ లేదు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది చేసినా మీరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే సూపర్వైజర్ జాబ్స్ మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 8th October 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఆర్గనైజేషన్ టైప్ చూసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తుంది ఎల్ఐసి అయితే. జాబ్ టైటిల్ మాత్రం సూపర్వైజర్ లెవెల్ ఉంటుంది. హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే సూపర్వైజర్ జాబ్ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు ఎల్ఐసి దాంట్లో. మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్ చూస్తే 12th పాస్ అంటే చెప్పాను కదా, ఇంటర్ డిప్లొమా, ఐటీఐ కానీ లేదు మీరు హైయర్ స్టడీ చేసినా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇందులో జాబ్ లొకేషన్ న్యూఢిల్లీ అని ఇచ్చారు, కానీ నేచర్ ఆఫ్ ద జాబ్ చూస్తే కంప్లీట్ మీకు ఫుల్ టైం ఉంటుంది. హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా అంటే నో అని చెప్పి ఇచ్చారు. సో మీకు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మాత్రం మీకు 50 అయితే ఉన్నాయి. సో టోటల్ 50 ఓపెనింగ్స్కి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మంచి ఎల్ఐసిలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు స్క్రీన్ మీద అనిపించినట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి నేను టిక్ చేశాను కదా అప్లై అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. లేదా అకౌంట్ లేకున్నా సరే నేను టిక్ చేశాను కదా న్యూ యూజర్ సైన్ అప్ అని చెప్పి అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది రిజిస్టర్ యాజ్ జాబ్ సీకర్, ఆటోమేటిక్గా వస్తుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ టైప్ దగ్గర అక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ టిక్ చేసుకొని మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి చెక్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ అయితే మీ ఫస్ట్ నేమ్, మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, జెండరు, స్టేటు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళే మిమ్మల్ని, మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి ఎల్ఐసిలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.